Guys, welcome to our channel Venkat FX Studio. ఈరోజు ఫోటోషాప్ రోడ్ మ్యాప్ అసలు ఏంటి టాపిక్స్ ఉంటాయో చూద్దాం. ఈ ఇమేజ్ అయితే నేను జనరేట్ చేసుకున్నది, ఈ థంబ్నైల్. ఇక్కడ ఈ లైన్స్ అనేవి పోవాలంటే వ్యూలోకి వెళ్ళి ఎక్స్ట్రాస్ పైన క్లిక్ చేయండి, ఆ లైన్స్ అనేవి పోతాయి. సో ఇవన్నీ లేయర్స్ అన్నమాట. ఇవన్నీ లేయర్స్ మనం క్రియేట్ చేసుకున్నవి. గైస్, థంబ్నైల్ అన్నది లేయర్స్లోనే ఉంటుంది. ఎందుకంటే చూపిస్తాను. ఈ ఆరెంజ్ లైట్ అనేది మనం మూవ్ చేయాలి. టెక్స్ట్ మూవ్ చేద్దాం. టెక్స్ట్ ఇక్కడ ఇచ్చాను, మళ్ళీ ఇక్కడ మూవ్ సింబల్ మీద ఇచ్చాను. దిస్ వన్ క్లిక్ అనేసి ఉన్నా చూడండి, ఇది ఇలా మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇది లేయర్ పైన అయితే మనం ప్లేస్ చేసాం కాబట్టి. ఒకవేళ మనం బ్యాక్గ్రౌండ్లోనే ఈ దిస్ వన్ క్లిక్ అనే టెక్స్ట్ని ఇస్తే అది మనం మూవ్ చేయడానికి అవ్వదు, అది అలా స్టిక్ అయిపోయి ఉంటుంది. సో మనం థంబ్నైల్ మీద ఏమైనా మనం ఇన్సర్ట్ చేయాలంటే దానికి మనం లేయర్ అనేది అప్లై చేయాలి. అప్లై చేశాకే మనం ఇన్సర్ట్ అనేది చేయాలి. సో నేను ఇప్పుడు ఎక్కడ క్లిక్ చేసి లేయర్ అయితే ఇస్తున్నాను. సో నేను ఎక్కడ క్లిక్ చేశాను కాబట్టి లేయర్ పైకి అయితే వెళ్ళింది. సో ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ ఎంబెడెడ్ చేస్తున్నాను. ప్లేస్ ఎంబెడెడ్ చేశాక డౌన్లోడ్స్లో ఒకే ఒక్క పిఎన్జీ నేను ఇంపోర్ట్ చేస్తాను. ఇప్పుడు పిఎన్జీ, ఇది యూట్యూబ్. ఈ పిఎన్జీ అనేసి యూట్యూబ్ది నేను ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా ప్లేస్ చేద్దాం. సో ఇది లేయర్లో ఉన్నది కాబట్టి మనం ఎలా అయినా చేయొచ్చు. లేయర్లో లేకపోతే వీ కాంట్ మూవ్ ఇట్, మనం మూవ్ అయితే చేయలేము దాన్ని. సో ఇది జస్ట్ లేయర్ వరకు. ఇప్పుడు టెక్స్ట్కి షాడో అనేది నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. సో ఈ రోడ్ మ్యాప్ మనం ఇప్పుడు చూద్దాం నేను ఎడిట్ చేశాను అన్నది. సో ఈ ఐ మీద మనం క్లిక్ చేస్తే మన లేయర్ అనేది హైడ్ అవుతూ వస్తుంది. ఏ లేయర్ మీద క్లిక్ చేసినా అది హైడ్ అవుతుంది. మనం ఎన్ని లేయర్స్ పెడితే అంత బాగా మనకు థంబ్నైల్ అనేది మనం జనరేట్ చేసుకుంటాం. గైస్, ఇది ఒక ఎంప్టీ పేపర్. ఈ ఎంప్టీ పేపర్ పైన ఒక్కొక్క లేయర్ నేను అలా ఓపెన్ చేస్తుంటాను. ఈ ఐకాన్ ఇక్కడ ఈ స్క్వేర్ బాక్స్లో క్లిక్ చేస్తే ఐ సింబల్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. అలాగే లేయర్ కూడా ఈ స్క్రీన్ మీద ఓపెన్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఫోర్ యాడ్ చేశాను. ఇది 5th వన్, 6th వన్, 7th వన్, 8th వన్. ఇవన్నీ లేయర్స్ అన్నమాట. ఈ లేయర్ క్రియేట్ చేయాలంటే ఈ ప్లస్ సింబల్ చెప్పాను కదా ఇందాక, ఇవన్నీ లేయర్స్ అన్నమాట. ఇది టెక్స్ట్ లేయర్. టెక్స్ట్ కూడా మనం లేయర్ ఆటోమేటిక్గా ఫోటోషాప్ తీసుకుంటుంది. సో ఇక్కడ లేయర్, ఇక్కడ లేయర్, ఇక్కడ లేయర్, ఇక్కడ లేయర్,
ఇక్కడ లేయర్. సో టోటల్గా నేను లేయర్స్ మీదే వర్క్ చేశాను మన ఫోటోషాప్కి, ఎందుకంటే రోడ్ మ్యాప్ అదే కాబట్టి మనం ఎన్ని లేయర్స్ జనరేట్ చేస్తే అంత బాగా మనకి థంబ్నెయిల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ నార్మల్ దగ్గర చాలా ఆప్షన్స్ మనకైతే ఉంటాయి, చూడండి. కలర్ డాజ్, లైటర్ కలర్, సాఫ్ట్ లైట్, వివిడ్ లైట్, లీనియర్ లైట్, పిన్ లైట్, డిఫరెన్స్, ఎక్స్క్లూజన్, సబ్ట్రాక్ట్, డివైడ్, హ్యూ, సాచురేషన్, కలర్, ల్యూమినాసిటీ. మనకేమీ నచ్చలేదంటే నార్మల్ ఉంచుకోవడం బెటర్. అండ్ ఇదే గైస్ రోడ్ మ్యాప్. నెక్స్ట్ వీడియో నుంచి ఈ టూల్స్ అన్నీ ఎలా యూజ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వచ్చే థంబ్నెయిల్ కోర్స్ క్లాసెస్లో మనం నేర్చుకుందాం స్టెప్ బై స్టెప్. అంటే ఒక వీడియోకి 3 టూల్స్తో చేస్తాను. ఒక్కొక్క వీడియో 3 టూల్స్ వస్తాయి. ఇంకా ఏ టాపిక్ కవర్ చేయాలో ఈ టూల్స్లో అన్ని టాపిక్లు కవర్ అవుతాయి. థ్యాంక్ యూ గైస్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫర్ నౌ. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.